అన్నా మీరు నిలబడుకున్నారా అందరూ ఫోటోలకేనా లేదు సౌర్యోపరాగమైనటువంటి ఈ సూర్యగ్రహణం కారణం చేసిన తర్వాత మరలా ఆలయాన్ని తెరిచి శుద్ధిపరిచి పుణ్యాహవాచన కార్యక్రమాన్ని కూడా విశేషమైనటువంటి అనుష్ఠానాలన్నీ కూడా చేసి స్వామివారికి వైభవాన్ని తిరిగి తెచ్చుకోవడం. ఓం గణేశాయ నమః. స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం కాణిపాకంలో వచ్చే నెల 3వ తేదీ అంటే మార్చి 3వ తారీఖున చంద్రగ్రహణం సందర్భంగా ఆలయాన్ని 6:20 మూసివేయడం జరుగుతుంది. సో ముందు రోజు ఇక్కడ వచ్చిన వాళ్ళు 2వ తేదీ రాత్రి స్టే చేసిన వాళ్ళకి కూడా గమనించాల్సింది ఏంటంటే తెల్లవారుజామున అభిషేకం యథాతిథిగా జరుగుతుంది. 6:20 వరకు మాత్రమే అభిషేకాలు జరుగుతాయి కాబట్టి త్వరగా దర్శనం చేసుకోవచ్చు. సో 6:20 నుంచి మనకి చంద్రగ్రహణం సందర్భంగా మనం ఆలయాన్ని మూసివేస్తాము. అదే రోజు సాయంత్రం అంటే 3వ తేదీ మార్చి 3వ తేదీన సాయంత్రం 6:57 వరకు గ్రహణ సమయం ఉంది కాబట్టి అంతవరకు మనం దర్శనాలు అనుమతించలేము. సో 6:57 తర్వాత కూడా శుద్ధి కార్యక్రమము అదేవిధంగా పుణ్యావాహం చేసి స్వామివారికి ఏకాంతంలో అభిషేకం చేసిన తర్వాతనే దర్శనాలు చేయించాలి కాబట్టి అప్పటికే సమయం మించిపోతుంది. కాబట్టి 4వ తేదీ తెల్లవారుజామున యథావిధిగా అన్ని ఆచిత సేవలు ప్రారంభమవుతాయి. కాబట్టి భక్తులందరూ ఇది గమనించి 3వ తేదీ మాత్రం కాణిపాకం యొక్క దర్శనం జరగవు కాబట్టి దూర ప్రాంతాల నుంచి కాణిపాకం రాకుండా ఉంటే మంచిది. ఈ భక్తులందరూ కూడా 4వ తేదీన ఉదయం యథావిధంగా అందరూ కూడా అభిషేకం చేసుకోవచ్చు. చంద్రగ్రహణం సందర్భంగా కాణిపాకం దేవస్థానంలో 3వ తేదీన 6:20 నుంచి దర్శనం ఆపేస్తాం కాబట్టి ఆ తర్వాత జరిగే ఆర్జిత సేవలన్నీ కూడా రద్దు చేయడం జరుగుతుంది. ఎటువంటి ఆర్జిత హోమాలు కానివ్వండి, అభిషేకాలు కానివ్వండి ఇవన్నీ కూడా రద్దు చేయడం జరిగింది. ఇది భక్తులు గమనించవలసిందిగా కోరుతున్నాను.